నీ సరిహద్దును దేవుడు విశాలపరుస్తాడన్నాడు. ఆయన విశాలం చేసే దేవుడు ఆయన. మీరు ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివిన ఆ సృష్టి క్రమంలో విశాలము అనే మాట మనం చూస్తాం. దేవుడు విశాలమును కలుగు చేశాడని ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుండి ఆ మాటలు మనం చదువుతాం కదా. ఎస్, మన దేవుడు విశాలపరిచే దేవుడు ఆయన. అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథాన్ని మీరు చదివితే 4వ కీర్తనలో 1వ వచనంలో ఇరుకులో విశాలత కలుగు చేయవాడు నీవే అని కీర్తనకారుడు దేవుని స్తుతించాడు. ఈరోజు ఒక ఇరుకులోనే ఉన్నావా? ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నావా? ఒక ఇనుప కొలిమిలో ఇరుక్కుపోయావా? ఒక సమస్యను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందా? వెస్లీ గారు దీనిలోంచి ఎలా బయటకు రావాలో నాకు అర్థం కావట్లేదండి. నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది దగ్గర సమస్య పరిష్కారం అడిగాను, కానీ నా వల్ల కావడం లేదు అన్నావా? రా ప్రభు దగ్గర, ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి కూర్చో, దేవుని వాక్యాన్ని చదువు మనస్ఫూర్తిగా. ఇంక అన్ని ప్రక్కన పెట్టు, ప్రభు వైపు మాత్రమే చూడు. నీ ఇరుకుల్లో నుండి దేవుడు విశాలతలో దేవుడిని నడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే సమస్యను బాధపడుతున్నావో దాన్ని దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు. ఈరోజు ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నావో ఆ పోరాటంలో దేవుడిని జయమిస్తాడు. తద్వారా నా దేవుడు మంచివాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన వాడని అనుభవపూర్వకంగా నువ్వు సాక్ష్యం చెప్పే స్థితికి దేవుడిని తీసుకొస్తాడు. ఆయన నీ గోడలు తిరిగి కట్టించడం మాత్రమే కాదు, నీ సరిహద్దును విశాలపరిచే దేవుడు ఆయన. నీ ఆలోచనలు, నీ క్రియలు, ఆ తర్వాత దేవుడు నీ ఆశీర్వాదాలను విశాలపరిచి ఒకప్పుడు అనేక మందికి ఇబ్బందికరంగా, లేదంటే అనేక మందికి బాధాకరంగా ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. శ్రేయస్కరమైన దీవెనలతో దేవుడిని నింపడం ద్వారా అనేక మందికి ప్రయోజనకరంగా నిన్ను మారుస్తాడు. అది దేవుని కృప, అది దేవుని యొక్క ఔన్నత్యమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక నీ జీవితాన్ని సమర్పించుకో, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నా మటుకు నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పగలను. దేవుడు మా పరిచర్య ప్రారంభం చాలా చిన్నదే, కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేయడానికి, వాక్యము ద్వారా పురికొల్పడానికి, సత్యము వైపుగా అనేక మందిని త్రిప్పడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. ఆ కారణాన్ని బట్టే దేవుడు ఆయన వాక్యాన్ని ప్రకటించే అవకాశం ఇచ్చిన ప్రతిసారి నేను మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తాను. కారణం అంటే వాక్యం చెప్పడం అంటే, లేదా దేవుని మాటలు ప్రకటించడం అంటే అది చిన్న విషయం కాదు. దేవుడిచ్చిన కృప ఈ అవకాశం ద్వారా అనేక మందిని ఆధ్యాత్మికంగా స్థిరపరచడం ద్వారా జీవితాలు బాగుపడుతున్నాయి, కుటుంబాలు కట్టబడుతున్నాయి, అనేక మంది ప్రభు కోసం నిలబడుతున్నారు. దేవుని ప్రజలారా, ఆయన వైపు చూడండి. దేవుడు మీ సరిహద్దును విశాలపరిచే దేవుడు ఆయన.